గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. నిన్న రాజ్ భవన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలను ఆమోదించాలని గవర్నర్ను కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. నిన్న రాజ్ భవన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలను ఆమోదించాలని గవర్నర్ను కోరారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నియామకాన్ని ఆమోదించారు గవర్నర్ తమిళిసై. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. నిన్న రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలను ఆమోదించాలని గవర్నర్ను కోరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాసేపటి గవర్నర్ ఆమోదం ముద్ర వేశారు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరినీ కూడా ఎమ్మెల్యే అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రేవంత్ సర్కార్ ఇప్పటికే గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది. ఆ ప్రతిపాదన గవర్నర్ కాసేపు ఆమోదించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న ప్రత్యేకంగా రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ దగ్గర ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరితగతిన ఆమోద ముద్ర వేయాలని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి కోరిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత కాసేపటి క్రితమే గవర్నర్ ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆమోద ముద్ర వేశారు. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి ఎమ్మెల్సీలకు సంబంధించిన దస్త్రాన్పై గవర్నర్ సంతకం చేశారు. కాబట్టి దీనికి అంటే ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు, ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అంతకు ముందు 2 ఎమ్మెల్సీలకు సంబంధించి వివాదం కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి 2 పేర్లు ప్రతిపాదించింది. ఆ నేపథ్యంలో ఇద్దరికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళు సామాజిక సేవలో ఎక్కడ పాల్గొన్నట్టు లేదని చెప్పి గవర్నర్ వివిధ కారణాలను చూపుతూ దాసో శ్రవణ్ కావచ్చు, కుర్రా సత్యనారాయణ కావచ్చు, ఇద్దరి ఈ యొక్క నియామకాన్ని ఆమె ప్రభుత్వం ప్రతిపాదనను ఆమె తిరస్కరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఆమోదించిన తర్వాత వాళ్ళిద్దరిని గవర్నర్కు ఆమోద ముద్ర కోసం గవర్నర్కు పంపించింది. అయితే గవర్నర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయిన తర్వాత కాసేపటి క్రితమే గవర్నర్ ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరి ఎమ్మెల్సీలకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనుక అంటే తాజా పరిణామాలకు సంబంధించి కోదండరాం అనుచరుల నుంచి కావచ్చు, టీజేఎస్ నాయకుల నుంచి కావచ్చు, ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు వారు? ఖచ్చితంగా ముందు నుంచి కూడా కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని చెప్పి ముందు నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1-2 సందర్భాల్లో బహిరంగంగానే కోదండరాంకు ఖచ్చితంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పదవి కేటాయిస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో కోదండరాం అనుచరులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కోదండరాంకు ఎమ్మెల్సీగానే కాకుండా ఆయన మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందన్న చర్చ జరుగుతుంది. ఆయనకు విద్యాశాఖకు, ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన శాఖను కేటాయిస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో కోదండరాం కూడా అవకాశం ఉందని చెప్పి చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం.
అంటే నెక్స్ట్ కోదండరాంకు ప్రభుత్వంలో ఎటువంటి కీలక పదవులు లభించే అవకాశం ఉంది, ఎటువంటి కీలక పొజిషన్ అంటే ఐ మీన్ పాత్ర ఉండబోతోంది పార్టీలో ప్రభుత్వంలో? ఖచ్చితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం మనము, బేషరతుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కోదండరాంకు పార్టీలో అంటే ప్రభుత్వంలో కీలక పదవి అప్పచెప్తారని చెప్పి ముందుగానే ఆయనకు హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. దాంతోపాటు ఆయన మంత్రివర్గంలో కూడా ఆయనకు తీసుకుంటారని చెప్పి గతం నుంచి కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎటు ఉంది, ఇంకా 6 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది కాబట్టి అందులో కోదండరాం కూడా ఒకరుగా ఉంటారని చెప్పి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో జరిగితే ఖచ్చితంగా కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయన ఉన్నత విద్యా శాఖ మంత్రిగా మా శాఖను ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక కోదండరాంకు యువతలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు కోదండరాంకు ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీగా రావడాన్ని ఏ రకంగా స్వాగతిస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కువగా నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎక్కువగా వేధిస్తోంది. నిరుద్యోగులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారో కోదండరాంకి పదవి బాధ్యతలు రావడం, నెక్స్ట్ తమకు కొంత మంచి జరిగే అవకాశం ఉందంటూ? ఖచ్చితంగా కోదండరాం తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో చాలా సందర్భాల్లో ఆయన పోరాటం చేసిన పరిస్థితి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చాలా కీలక వ్యక్తిగా మారుతారు. బీఆర్ఎస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కోదండరాంకు కీలక పదవి అప్పచెప్తారని చెప్పి చర్చ జరిగింది. కానీ కేసీఆర్కు కోదండరాంకు మధ్య విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఆ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఆ తర్వాత ఆ కార్యక్రమాలన్నింటి కూడా దూరంగా వస్తున్నారు. ఆ తర్వాత సొంతంగా పార్టీని ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. బేషరతుగా మద్దతు ఇచ్చిన నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే కోదండరాంకు చాలా కీలక పదవి అప్పచెప్తామని చెప్పి అప్పటికే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే క్రమంలోనే కోదండరాంకి ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని చెప్తున్నారు. కోదండరాంకు అంటే ముఖ్యంగా ఆయన నిరుద్యోగ యువతకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ముందు నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పరిస్థితి, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నత విద్యా శాఖను కనుక ఆయనకు అప్పచెప్తే ఖచ్చితంగా విద్యా విధానంలో చాలా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కోదండరాం చెప్తూ వస్తున్న పరిస్థితి. కాబట్టి ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నత విద్యాశాఖను అప్పచెప్తే మాత్రం విద్యాశాఖలో చాలా సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.